స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, కృపనిస్తున్నాడు, దయనిస్తున్నాడు, కనికరనిస్తున్నాడు. తన సిలువను ఎత్తుకుని, తన్ను తాను ఉపేక్షించుకుని, సిద్ధపడి నడవాలని దేవుడు కోరుతున్నాడు. సిలువను మోసుకుంటూ మన దరిద్రాన్ని అంతా కూడా దేవుడు మోసుకెళ్ళిపోయాడండి. మన దగ్గర దరిద్రం లేదు, ఇంకా ఆశీర్వాదాలే ఉన్నాయి. ఆశీర్వాదానికి పాత్రులు మనము. శాపమును ఆశీర్వాదమును మీ మధ్యన నేను ఉంచాను. ఏది కావాలి మీకు? శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? రెండే రెండండి. రెండే ఆజ్ఞలు ఇచ్చాడు. రెండు కళ్ళు లాగా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు నాయనా అన్నాడు. ఇంకోటి, పూర్ణ ఉదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించమన్నాడు. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాం మనం ఈరోజు? ఈ కళ్ళు ఇచ్చాడే, కళ్ళుని ఎంతలాగా తను సృష్టించాడో. ఈ నోరిచ్చాడే, ఈ నోటిని తన స్వరూపంలో, తన మాట ప్రకారం బౌ బౌ అంటలేదు, మ్యావ్ మ్యావ్ అంటలేదు, చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నామండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి, వింటున్నామండి. చక్కటి స్వరూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మనకి భారం ఇచ్చాడు, కృపనిచ్చాడు, తాను ప్రేమించాడు, సిలువెత్తుకున్నాడు, మన దరిద్రాన్ని మోసుకెళ్ళాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం కొట్టబడ్డాడు, మన కోసం దున్నపడ్డాడు, మన కోసం అన్నీ చేసి తన సిలువను తాను మోసుకుని వెళ్ళాడు. చూడండి, ఒక మార్కు సువార్త 8:36 చదివినట్లయితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్న మనకి ఏమి ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకుంటే వాడికి ఏంటి? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి? నిత్య జీవం ఉంది. టెంపరవరీగా కొన్ని రోజులు ఉన్నామండి మనం ఇక్కడ. కొన్ని రోజులు మనము ఇలా వచ్చి అలా వెళ్ళడానికి మనము ఉన్నాం. ఏ వైద్యుడు కూడా నీ ఒంటిలో రక్తాన్ని కానీ, నీ శరీరంలో అవయవాలు కానీ సృష్టించగలడా? దేవుడు ఆరాధించమన్నాడు. ఆరాధించండి. ఎన్ని ఇచ్చాడు? నీ కన్ను ఇచ్చాడు, నీ నోరిచ్చాడు, నీ ముక్కిచ్చాడు, నీ చెవులు ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదానికి పాత్రలు మనం. ఏ వైద్యుడు కూడా ఏది చేయలేడు. చేసేది ఒకటే, రిపేర్ చేస్తాడు. టెంపరవరీగా రిపేర్ చేస్తాడు. టెంపరవరీగా రిపేర్ చేస్తూ, చూడండి, తల్లి గర్భంలో చిన్న కణములుగా ఏర్పరిచిన ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే ఏర్పరిచాడు. ఒక క్షణంలో నుండి ఇవన్నీ కూడా అవయవములు ఎలాగ వచ్చాయని విషయాన్ని ఆలోచిస్తే, దేవుడు నిన్ను ఎంతగా అద్భుతంగా సృష్టించాడంటే నీకు తెలియాలి. ఇవాళ సత్యం తెలియాలి. నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ ఆత్మకు ఆహారం అండి వాక్యము. రెండు ఆజ్ఞలని మనకి నడిపిస్తున్న దేవాది దేవుడు చూడండి ఏమంటున్నాడు. 139వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, 139వ కీర్తన 6వ వచనము,
ఇట్టి తెలివి నాకు మించినది కాదండి. 13వ వచనం, నా అంతరంద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా అంతరంద్రియములో చూడండి, నీవే కలగజేసితివి. మనల్ని సృష్టించిన దేవాది దేవుడు మన కోసం తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన సిలువ ఎత్తుకుని వెళ్ళమంటున్నాడు. తను తాను ఉపేక్షించుకుని సిలువ ఎత్తుకుని నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యాలి, కష్టపడి పని చెయ్యాలి, ఇచ్చిన పని నెరవేర్చాలి, మంచి మార్గంలో నడవాలి, చెడును అసహించుకో, మంచి చెయ్యి. కీర్తన 1:1 చదివారండి. చదివితే దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అవన్నీ ఏముంటుంది, అలాగ బ్రతకమంటున్నాడు. అలా బ్రతికి అపహాస్యుల చోట కూర్చుండక, అలాంటి వాళ్ళతో స్నేహం చెయ్యక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడి వాక్యాన్ని ఎవరు వేయాలి? దేవుడి వాక్యం కోసం జీవించాలి. దేవుడి వాక్యం మీద మనసు పెట్టాలి. దేవుడి వాక్యం నెవరు వేసుకుంటూ దేవుని శక్తిని మనం అనుభవించాలి. మంచి చెయ్యాలి, ఆరాధించాలి, పొరుగువారిని ప్రేమించాలి. మన కళ్ళుని నిర్మించిన దేవాది దేవుడు. కళ్ళు నిర్మించిన వాడు కానుకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా? మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని కృపనిచ్చిన దేవుడు, మన దరిద్రాన్ని మోసుకెళ్ళిన దేవుడు తన సిలువ ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకుని సువార్తను ప్రకటించాలా. సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న భారము దేవుడు ఏం చేస్తాడంటే బద్దలగొట్టేస్తాడు, బంధకాలన్నీ తెంచేస్తాడు, కట్లన్నీ విప్పేస్తాడు. ఆ కట్లు, బంధకాలు ఆ 13 రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వెన్షన్ బిల్ని తెగలగొట్టేస్తాడు. ఇది సత్యము, ఇది నిజము. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, తనకి సమస్తము సాధ్యమే. అక్కడున్న క్రైస్తవ సహోదరులు సంతోషంతో, ఆనందంతో గంతులు వేసే రోజులు దేవుడిస్తాడు. ఎప్పుడు? ఆరాధించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినప్పుడు, నువ్వు ఆశీర్వదించినప్పుడు, నువ్వు దేవుడు చెప్పిన పనిని నువ్వు చేస్తున్నప్పుడు, నీ సిలువ నువ్వు మోసుకుని వెళ్తున్నప్పుడు, నీ సిలువ నువ్వు మోసుకుని వెళ్ళు. తను తాను ఉపేక్షించుకోవాలి. ఈరోజు నిర్ధారణ తీసుకోవాలి. ఈరోజు దేవుని ప్రేమను మన హృదయంలో సిద్ధపరుచుకోవాలి. అవును, దేవుడు మనకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆరాధించమన్నాడు. దేవుడు చెప్పాడు మనకి ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు. దేవుడు మనకు చెప్పాడు తన సిలువను ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని రన్ చేయి. ఈ భూమి మీద కొన్ని రోజులే మనం ఉంటాం, తర్వాత ఈ శరీరం మట్టి అయిపోతుంది. ఇంత ఇలువతో చేసినది మట్టి అయిపోదానికి దీంట్లో ఆత్మ ప్రత్యక్షత ఉన్నది. దేవుని వాక్యాన్ని కలుపుకొని భుజించినట్లయితే, దేవుని వాక్యాన్ని సేవించినట్లయితే, దేవుని ప్రేమను జుర్రుకున్నట్లయితే, దేవుని కృపను జుర్రుకున్నట్లయితే ఆత్మలు సంపాదించబడతాయి. చెరగా పట్టుకుపోయిన దేవాది దేవుడు అనేక రాష్ట్రాలకి విడుదలిస్తున్నాడు. చెర నుంచి విడుదల చేస్తున్నాడు, బంధకాల నుంచి విడుదల చేస్తున్నాడు. నువ్వు చేయకపోతే రాళ్ళు చేస్తాయి. అబ్రహాముకు దేవుడు ముందుగానే సువార్తను ప్రకటించాడు. ఇది సాధ్యమవుతుంది, సమస్తము సాధ్యమవుతుంది. ఒక ఊరికి చెప్తాడు, ఒక రాష్ట్రానికి చెప్తాడు, ఒక దేశానికి చెప్తాడు. ఎవరో వినకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ రాళ్ళు విడిపిస్తాయి. ఎందుకంటే దేవుడు వాగ్దానాన్ని చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ప్రార్థన చేసేవాడిని దేవుడు ప్రేమిస్తాడు.
తను సిలువెత్తుకుని వెళ్ళే వాళ్ళని ప్రేమిస్తాడు. తను ఉపేక్షించుకునే వాళ్ళని ప్రేమిస్తాడు. తను సిద్ధపరచుకునే వాళ్ళని ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. కళ్ళని నిర్మించావయ్యా, నీకు స్తోత్రాలు. చెవులు నిర్మించావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా, సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ప్రసవ వేదన పడుతుందయ్యా. అయా, తాను ఉపేక్షించుకున్నాడు, సిలువెత్తుకుని ఉపేక్షించుకున్నాడు. సిద్ధపడమంటున్నావు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నావు. దేవుణ్ణి ఆరాధించమంటున్నావు. తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్క కృప, దయ, కనికరం ప్రభా మా మధ్యన తండ్రి అద్భుత కార్యాన్ని చేస్తున్నావు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, కృపను అనుగ్రహిస్తున్నావు. నీకే స్తోత్రాలు. తాను ఉపేక్షించుకుని సిలువెత్తుకుని వెళ్ళిపోడు ప్రభువా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి. మీకే స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.